Go ahead. Very good afternoon, everyone. I'm Dr. Radhika, Clinical Head Fertility Specialist, Oasis Fertility from Vizag. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఓన్ స్పర్మ్ తో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయా. సో ఈ జీరో స్పర్మ్ కౌంట్ అంటే ఏంటి, ఒకవేళ జీరో స్పర్మ్స్ ఉంటే మనం అది ఎలా ఐడెంటిఫై చేస్తాం. జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఓన్ స్పర్మ్ అంటే బయాలజికల్ ఫాదర్స్ కెన్ దే ఫాదర్ అ చైల్డ్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఈ జీరో స్పర్మ్ కౌంట్ అనే కండిషన్ ని అజూస్పర్మియా అంటారు. ఈ అజూస్పర్మియా అంటే ఇట్ ఈస్ యూజువల్లీ సీన్ ఇన్ 1% ఆఫ్ ఆల్ మెన్ ఆర్ అట్లీస్ట్ 10 to 15% ఆఫ్ ఇన్ఫర్టైల్ మెన్. సో ఈ 10 to 15% వరకు ఇన్సిడెన్స్ అనేది ప్రెగ్నెన్సీ కలిగిన మెన్ కి ఇది చూస్తున్నాం మనం. సో ఈ అజూస్పర్మియా మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ మీరు స్పర్మ్ టెస్ట్ ఇస్తున్నప్పుడు మీరు ఇచ్చిన సెమైనల్ ఫ్లూయిడ్ లో ఐ మీన్ ఈ స్పర్మ్ సిమెన్ వాల్యూమ్ లో మీరు ఇచ్చిన స్పర్మ్ లో ఒకటి కూడా స్పర్మ్ మనం కనిపించకపోతే దెన్ మనం ఎజోస్పర్మియా అంటాం. సో జీరో స్పర్మ్స్ సీన్ ఇన్ ద సిమెన్ వాల్యూమ్. సో ఇలా జీరో స్పర్మ్ అనేది మనం ఆ స్పర్మ్ ఇచ్చినప్పుడు ఆ స్పర్మ్ ని మనం సెంట్రిఫ్యూజ్ చేసి కాన్సన్ట్రేట్ చేసి పిల్లెట్ లాగా ఫామ్ చేసి అప్పుడు మనం దాంట్లో స్పర్మ్స్ ఉన్నాయో లేదో చూస్తాం. అలాంటి కాన్సన్ట్రేట్ చేసిన పిల్లెట్ లో కూడా ఒక స్పర్మ్ కూడా మనకు కనిపించకపోతే అప్పుడు దాన్ని మనం అజోస్పర్మియా అని చెప్తాం. సో ఈ ఎజోస్పర్మియా అనే కండిషన్ ఎందువలన వస్తుంది, ఎవరిలో వస్తుంది, కెన్ వి ఐడెంటిఫై దట్. యూజువలీ ఈ కండిషన్ కి కారణాలు 3 టైప్స్. ఒకటి ప్రీ టెస్టిక్యులర్, టెస్టిక్యులర్ అండ్ పోస్ట్ టెస్టిక్యులర్. సో ప్రీ టెస్టిక్యులర్ అంటే యూజువలీ ఇప్పుడు మన బ్రెయిన్ లో హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ సర్టెన్ హార్మోన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. సో ఈ హార్మోన్ ప్రొడక్షన్ వల్ల టెస్టిస్ లో స్పర్మటోజెనసిస్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో కొంతమందికి హైపో కండిషన్ అంటే హైపో కండిషన్ ఉండే వాళ్ళకి ఈ హార్మోన్స్ అనేవి బ్రెయిన్ లోంచి ప్రొడ్యూస్ అవ్వవు. సో ఇలా అవ్వకపోవడం వల్ల వాళ్ళకి టెస్టిస్ లోంచి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరగదు. సో స్పర్మటోజెనసిస్ అనేది కూడా వీళ్ళకి జరగదు. సో ఇలాంటి కండిషన్ ఉండే వాళ్ళు యూజువలీ వాళ్ళకి ఆ బాడీలో ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా వీళ్ళకి తక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి హౌ కెన్ దే ఐడెంటిఫై. యూజువలీ వాళ్ళకి ఏమవుతుందంటే కొంతమందికి కాల్మన్ సిండ్రోమ్ అని ఉంటుంది కండిషన్. సో వీళ్ళల్లో ఏంటంటే వాళ్ళకి ఆ స్మెల్ అంటే దే కెనాట్ స్మెల్ ఎనీథింగ్. సో ఆ స్మెల్ అనేది వాళ్ళకి ఉండదు. దిస్ ఇస్ వన్ కండిషన్. అండ్ వన్ మోర్ కండిషన్ లైక్ హౌ కెన్ దే ఐడెంటిఫై ఏంటంటే యూజువలీ వాళ్ళకి ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి బాడీలో బాగా తక్కువ ఉంటాయి కాబట్టి ఆ మేల్ ప్యాటర్న్ హెయిర్ గ్రోత్ అంటే వాళ్ళకి ఎక్కువగా బియర్డ్ కానీ ముస్టాచ్ కానీ బాడీ మీద ఆ మేల్ ప్యాటర్న్ హెయిర్ గ్రోత్ కానీ తక్కువగా చూస్తాం. సో ఆ హెయిర్ అనేది వాళ్ళకి తక్కువగా కనిపిస్తుంది. సో ఇది యూజువలీ వాళ్ళు అట్లా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ హైపో కండిషన్ వీళ్ళకి ఉంది అంటే ఈ విధంగా ఈ మేల్ ప్యాటర్న్ హెయిర్ గ్రోత్ అనేది బాగా తక్కువగా వీళ్ళలో మనం చూస్తాం. సో దట్ ఈస్ వన్ కండిషన్. సో ఈ కండిషన్ ఉండే వాళ్ళకి యూజువలీ ఇట్ ఇస్ ట్రీటబుల్. సో యూజువలీ ఈ హార్మోన్స్ అనేవి వాళ్ళకి బాడీలో ప్రొడక్షన్ జరగట్లేదు కాబట్టి ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి మనం హార్మోన్ టెస్ట్ చేస్తే మనకి ఐడెంటిఫై చేసుకోవాలి. సో లేటర్ ఇన్ ద డిస్కషన్ ఐ టెల్ యూ వాట్ బ్లడ్ టెస్ట్ ఏం చేయాలి, ఎలా మనం డయాగ్నోస్ చేయాలని ఐ విల్ ఫర్దర్ డిస్కస్. సో దిస్ ఇస్ వన్ కండిషన్ విత్ ద హార్మోన్స్. నెక్స్ట్ కండిషన్ ఇస్ టెస్టిక్యులర్. సో టెస్టిక్యులర్ కండిషన్ లో ఏంటంటే వాళ్ళకి హార్మోన్ ప్రొడక్షన్ అంతా మంచిగా జరుగుతుంది కానీ ఆ టెస్టిస్ అనేది సరిగ్గా పనిచేయడం లేదు. సో ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదు. సో దీంట్లో కూడా 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి బై బర్త్. కొంతమందికి పుట్టుకతోనే ఆ స్క్రోటమ్ లో టెస్టిస్ అనేవి ఉండవు. సో వాళ్ళు టెస్టిస్ లేకుండా పుడతారు. కొంతమందికి స్క్రోటమ్ లో టెస్టిస్ ఉండకుండా బయట వేరే అబ్డామిన్ లో అన్నా లేకపోతే ఇంగ్వానల్ రీజియన్ లో ఆ పై ఏరియాలో టెస్టిస్ ఉండి కింద స్క్రోటమ్ లోకి డిసెండ్ అవ్వకుండా ఉంటుంది. ఇది వాళ్ళకి పుట్టుకతోనే కొంతమందికి ఉంటుంది. సో ఈ విధంగా ఉండే వాళ్ళకి అదర్వైజ్ ఒక జెనెటిక్ కండిషన్ లైక్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ లైక్ క్లైన్ ఫింటర్ సిండ్రోమ్. సో ఇట్లాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకి యూజువల్లీ టెస్టిక్యులర్ కాజ్ అంటే బై బర్త్ వీళ్ళకి టెస్టిస్ ఉండవలసిన చోట్లో అది లేకుండా వేరే చోట్ల ఉండడం వల్ల కొంతమందికి టెస్టిస్ లేకపోవడం వల్ల కూడా ఈ కండిషన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి కూడా స్పర్మ్ ప్రొడక్షన్ జరగదు కాబట్టి వాళ్ళు సిమెన్ టెస్ట్ చేయించుకుంటున్నప్పుడు జీరో కౌంట్ అని వస్తుంది. దిస్ ఇస్ సీన్ బై బర్త్. వాట్ ఈస్ ఎక్వైర్డ్. ఇప్పుడు టెస్టిస్ బై బర్త్ అంతా బానే ఉంది కానీ లేటర్ ఆన్ వాళ్ళకి లైఫ్ లో లేటర్ ఆన్ వాళ్ళు వేరియస్ కండిషన్స్ వల్ల లైక్ సే ఇప్పుడు చైల్డ్హుడ్ లో కొంతమందికి 13 years to 14 years ఆ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ లో కొంతమందికి మమ్స్ అనే కండిషన్ వస్తుంది. మమ్స్ అంటే యూజువలీ వాళ్ళకి ఫేస్ మీద ర్యాష్ వచ్చి ఇక్కడ వాపు ఉండి ఆ ఫీవర్ ఉంటుంది ఎక్కువగా. సో ఇట్లాంటి మమ్స్ కండిషన్ అనేది ఆ 13 to 14 years ఆ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ అప్పుడు ఈ కండిషన్ వచ్చిన వాళ్ళకి యూజువలీ ఆర్థరైటిస్ అని చూస్తాం. అంటే టెస్టిస్ లో కూడా ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. సో దీని వల్ల టెస్టిస్ బాగా ఎఫెక్ట్ అయ్యి ఆ ప్యూబర్టల్ ఏజ్ టైంలో ఈ ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళకి లేటర్ ఆన్ ఇన్ ఫ్యూచర్ ఎజోస్పర్మియా కండిషన్ చూస్తాం. సో చాలా మందికి కూడా ఇట్లా జీరో కౌంట్ వచ్చినప్పుడు వెన్ వి ఆస్క్ ద హిస్టరీ మీకు 13-14 years అప్పుడు ఇట్లా వాక్ వచ్చి ఫీవర్ ఏమన్నా వచ్చిందని చాలా మంది ఎస్ అని చెప్తారు.
సో ఈ మమ్స్ అనే కండిషన్ కూడా ఇది లేటర్ ఆన్ ఇన్ ఫ్యూచర్ ఎజోస్పర్మియా కాజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇస్ లైక్ ఎనీ ట్రోమా, అంటే ఆ టెస్టికులర్ ఏరియాలో ఏమన్నా ట్రోమా దెబ్బ తగిలినా, లేకపోతే ఎనీ టార్షన్, టెస్టిస్ టార్షన్ అయ్యి ఆ బ్లడ్ సప్లై సరిగ్గా వెళ్ళక టెస్టిస్ సరిగ్గా పనిచేయకపోయినా, ఇదంతా లేటర్ ఆన్ ఇన్ ఫ్యూచర్ జరిగే ఛాన్సెస్. ఒకవేళ టెస్టిస్ లో సిస్ట్లు కానీ ట్యూమర్స్ కానీ ఫామ్ అయినా, లేకపోతే మోస్ట్లీ ఆక్యుపేషన్ హజార్డ్స్ లైక్ రేడియేషన్, చాలా మందికి రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా ఎక్కువగా ఉండి వాళ్ళకి తెలియకుండా, వాళ్ళు ప్రొటెక్షన్ లేకుండా లెడ్ ఏప్రన్స్ వేసుకోకుండా ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నా కూడా టెస్టిస్ మీద బాగా ఎఫెక్ట్ పడి ఆ టెస్టిస్ పనిచేయడం అనేది ఆగిపోతుంది. సో మెయిన్ గా రేడియేషన్ కానీ, ఎక్కువగా కెమికల్ ఎక్స్పోజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, హీట్ కానీ, ఇప్పుడు చాలా మంది వంట చేస్తున్న వాళ్ళు కుక్స్ ఎస్పెషల్లీ షెఫ్స్, ఈ డైరెక్ట్ గా హీట్ ఎక్స్పోజర్ ఆ టెస్టికులర్ ఏరియాకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. సో వీళ్ళకి కూడా ఆ టెస్టిస్ అనేది పనిచేయడం ఆగిపోయి లేటర్ ఆన్ స్పెర్మటోజెనసిస్ జరగక ఎజోస్పర్మియా అనేది ఐడెంటిఫై చేస్తాం. సో ఎనీ ట్రామా టు ద టెస్టిస్, ఎనీ టార్షన్ ఆఫ్ ద టెస్టిస్, history of mumps or any tumors in the testis or radiation, chemical, pesticides or direct heat exposure to the testis. సో ఈ అన్ని రీజన్స్ కూడా టెస్టికులర్ కాస్ వస్తుంది. అంటే టెస్టిస్ హార్మోన్స్ బాగున్నా సరే టెస్టిస్ సరిగ్గా పనిచేయదు, వాల్యూమ్స్ అన్నా ఆ టెస్టికులర్ సైజ్ అంతా బాగున్నా కూడా ఆ టెస్టిస్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరగకపోవడం వల్ల వాళ్ళకి ఎజోస్పర్మియా వస్తుంది. సో వన్స్ వి ఫస్ట్ థింగ్ వి స్పోక్ అబౌట్ హార్మోన్ కండిషన్, సెకండ్ థింగ్ ఇస్ టెస్టికులర్ కండిషన్, నెక్స్ట్ ఇస్ పోస్ట్ టెస్టికులర్, అంటే ఇప్పుడు హార్మోన్స్ బాగున్నాయి, టెస్టిస్ బాగా పనిచేస్తుంది, కానీ టెస్టిస్ లో స్పర్మ్ ప్రొడక్షన్ అంతా మంచిగా జరిగినా కూడా ఈ స్పర్మ్స్ టెస్టిస్ నుంచి బయటకు వచ్చే దారిలో, అంటే ఈ సడన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి, వాస్ డిఫరెన్స్, ఇజాక్యులేటరీ డక్ట్, ఎపిడిడైమస్, అంటే ఈ వేరియస్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వన్స్ టెస్టిస్ లో స్పర్మ్ ప్రొడక్షన్ అయిన తర్వాత ఈ వేరియస్ స్ట్రక్చర్స్ ద్వారా ఈ స్పర్మ్ అనేది బయటకు రావాలి. సో ఇన్ కేస్ ఇక్కడ ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ ఉంటే, సే దేర్ ఇస్ అన్ అబ్స్ట్రక్షన్ ఇన్ ద ఎజాక్యులేటరీ డక్ట్ అన్నా, వాస్ డిఫరెన్స్ అబ్సెంట్ గా ఉన్నా, వాస్ డిఫరెన్స్ లేకపోయినా, ఇంకా వేరే ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా ఎజోస్పర్మియా అనే కండిషన్ చూస్తాం. సో దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటారు. ఈ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా యూజువల్లీ ఎవరిలో చూస్తాం, ఇఫ్ దే హ్యావింగ్ ఎనీ ఇన్ఫెక్షన్స్, అంటే వీళ్ళలో ఎప్పుడు హిస్టరీ ఆఫ్ ట్యూబర్కులోసిస్ చెప్పొచ్చు, పాస్ట్ హిస్టరీ ఆఫ్ ట్యూబర్కులోసిస్ ఆర్ పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఎనీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఆర్ ఎనీ సర్జరీస్, ఇప్పుడు ఆ ఇంగ్వైనల్ రీజియన్ లో కానీ ఎనీ హర్నియా సర్జరీస్ కానీ, ఎనీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ వారికోసిల్స్ ఉంది, వారికోసిల్ సర్జరీ. వారికోసిల్ అంటే పక్కన రెండు టెస్టిస్ పక్కన రెండు వాపుల్లాగా ఉంటాయి, వెయిన్స్ అనేవి స్వెల్లింగ్ అయి ఉంటాయి. సో ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం. సో సర్జరీ వల్ల ఎనీ ప్రాబ్లమ్ అయ్యి వాళ్ళకి అబ్స్ట్రక్షన్ రావచ్చు, లేకపోతే హిస్టరీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వీళ్ళకి ఈ అబ్స్ట్రక్షన్ అనేది రావచ్చు. సో ఇలా అబ్స్ట్రక్షన్ ఉండే వాళ్ళకి ఏం చూస్తామంటే టెస్టిస్ ఫంక్షనింగ్ అంతా బాగుంటుంది, కానీ బయటకు వచ్చే దారిలో అబ్స్ట్రక్షన్ వల్ల స్పర్మ్స్ అనేవి బయటికి రావు. సో ఇలా ప్రాబ్లం ఉండే వాళ్ళకి వాళ్ళు ఓన్ గా ఏం ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే, వాళ్ళకి ఆ టెస్ట్ ఆ సిమెన్ వాల్యూమ్, అంటే వాళ్ళు ఇజాక్యులేట్ చేసి వచ్చే సిమెన్ వాల్యూమ్ కూడా ఆ వాల్యూమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ అబ్స్ట్రక్షన్ వల్ల ఈ సిమెన్ వాల్యూమ్ అనేది బయటికి రాదు. కొంతమందికి సెమైనల్ వెసికల్స్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ టెస్టిస్ నుంచి ప్రొడక్షన్ అయ్యే స్పర్మ్స్ తో పాటు కొన్ని స్ట్రక్చర్స్ ఆ ఫ్లూయిడ్ అనేది కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇలాంటి ఆర్గన్స్ అనేవి కూడా కొంతమందికి అబ్సెంట్ గా ఉండొచ్చు, బై బర్త్ కూడా వాళ్ళకి అవి అబ్సెంట్ గా ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఈ వాల్యూమ్ అనేది సరిగ్గా రాక బయటికి ఎజోస్పర్మియా లాగా ప్రెజెంట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 3 కండిషన్స్. అండ్ వన్ మోర్ కండిషన్ ఏంటంటే యూజువల్లీ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్, అంటే వీళ్ళకి అంతా బాగానే ఉంటుంది, స్పర్మ్స్ ఫార్వర్డ్ గా వెళ్లకుండా బ్యాక్వర్డ్, అంటే రెట్రోగ్రేడ్, అంటే యూరినరీ బ్లాడర్ లోకి ఆ స్పర్మ్స్ అనేవి ఇజాక్యులేట్ అవుతాయి. సో ఫ్రంట్ కి అవ్వకుండా బ్యాక్ అనేవి వాళ్ళు రిట్రోగ్రేడ్ గా ఇజాక్యులేట్ అవుతాయి. సో ఇలాంటి వాళ్ళలో కూడా ఎజోస్పర్మియా అనేది చూస్తాం. సో ఇట్లాంటి వాళ్ళకి కూడా మనం టెస్ట్ చేసి ఒకవేళ యూరిన్ లో స్పర్మ్స్ ఏమైనా బ్యాక్ గా రిట్రోగ్రేడ్ గా వెళ్తున్నాయని కూడా ఇది మనం చెక్ చేసుకోవాలి. So these are the most common conditions where we see azoospermia. సో ఇప్పుడు మనకి ఒక పేషెంట్ కి స్పర్మ్ టెస్ట్ చేసి ఎజోస్పర్మియా అని మనం స్పర్మ్ లో ఐడెంటిఫై చేశాక వాట్ షుడ్ వి డూ, హౌ డు వి ఐడెంటిఫై వాట్ టైప్ ఆఫ్ ఎజోస్పర్మియా ఇట్ ఇస్. సో ఇట్లాంటి వాళ్ళకి ఫస్ట్ మన దగ్గర స్పర్మ్ టెస్ట్ చేశాక నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే హార్మోన్ అనాలిసిస్. సో ఈ హార్మోన్ అనాలిసిస్ లో మనకి ఆ టెస్టిస్ అనేది పనిచేస్తుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. లేకపోతే హార్మోనల్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఎజోస్పర్మియా వచ్చిందా, టెస్టిస్ సరిగ్గా పనిచేయక వాళ్ళకి ఎజోస్పర్మియా వచ్చిందా అనేది మనకి హార్మోన్ టెస్ట్ వల్ల తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ స్క్రోటల్ డాప్లర్ అండ్ ట్రస్, అంటే స్క్రోటల్ ఫస్ట్ మనం డెఫినెట్లీ హిస్టరీ చేయాలి, పేషెంట్ హిస్టరీ తీసుకోవాలి ప్రాపర్ గా. ఈ బేసిక్ గా ఇవాల్యుయేషన్ లో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అబౌట్ ద హిస్టరీ.
సో మీకు ఈ కండిషన్స్ ఏమన్నా ఉంటే, మీకు ఈ హిస్టరీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒకటేంటంటే చిన్నప్పటి నుంచి స్మెల్ సరిగ్గా తెలియకపోవడం, లేకపోతే 13 to 14 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు మీకు మమ్స్ ఫీవర్ ఏమన్నా రావడం, లేకపోతే మీకు ఆ టెస్టిక్యులర్ ఏరియాలో ఏమన్నా ఎక్కువగా మీరు రేడియేషన్ దగ్గర పనిచేస్తున్నా, కెమికల్ ఎక్స్‌పోజర్ ఉన్నా అండ్ హీట్‌లో ఎక్కువ పనిచేస్తున్నా, లేకపోతే ఇఫ్ యూ హాడ్ ఎనీ టార్షన్, టెస్టిస్‌లో టార్షన్ అంటే మీకు సివియర్‌గా పెయిన్ వచ్చి అది ట్విస్ట్ అవుతుంది టెస్టిస్. అట్లాంటి ప్రాబ్లమ్ ఏమన్నా ఉన్నా, ఎపిడైమో ఆర్కైటిస్ అంటారు. ఇన్ఫెక్షన్ ఏమన్నా వచ్చినా టెస్టికల్ ఏరియా దగ్గర, లేకపోతే ఏమన్నా సర్జరీస్ ఏమన్నా జరిగినా, సో ఇలాంటి హిస్టరీ ఉండే వాళ్ళు కూడా మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ లేటర్ ఆన్ కలగకపోతే, లేకపోతే వారికోసీల్ సివియర్ గా ఉంది, వారికోసీల్ సర్జరీ అయింది, హెర్నియా సర్జరీ అయింది, హైడ్రోసీల్ సర్జరీ అయింది, లేకపోతే బ్యాక్ అయినా స్పైన్ సర్జరీ అయింది, లేకపోతే మీకు సివియర్ గా డయాబెటీస్ ఉంది, యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్, యాంటీ సైకోటిక్ డ్రగ్స్ తీసుకుంటున్నారు మీరు. సో ఇట్లాంటి హిస్టరీ మీకు ఏమన్నా ఉండి మీకు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ మీకు ప్రెగ్నెన్సీ కలగకపోతే నేచురల్ గా డెఫినెట్ గా మీరు స్పర్మ్ టెస్ట్ చేయించుకోవాలి. బికాస్ ఈ హిస్టరీ ఉండే వాళ్ళకి స్పర్మ్ పారామీటర్స్ ఆల్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇదంతా మనం ఫస్ట్ హిస్టరీలో అడుగుతాం అండ్ దెన్ వి డూ ద ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ లో మనం చూడాల్సింది ఎక్కడన్నా ఏమన్నా టెస్టిక్యులర్ స్వెల్లింగ్స్ ఉన్నాయా, వారికోసీల్ ఉందా, టెస్టిక్యులర్ సైజ్ ఎలా ఉందనేది మనం ఎగ్జామినేషన్ చేస్తాం. ఒకవేళ ఎగ్జామినేషన్ లో ప్రాపర్ గా మనం ఐడెంటిఫై చేయకపోతే దెన్ వీ కెన్ ఆస్క్ దెమ్ ఫర్ టు డూ అ స్క్రోటల్ డాక్టర్ స్కాన్ లో మనకి ఈ టెస్టిక్యులర్ సైజ్ ఎలా ఉంది, వారికోసీల్ ఏమైనా ఉందా, వేరే ఎక్కడన్నా స్వెల్లింగ్స్ ఉన్నాయా, హైడ్రోసీల్ ఉందా, ఏమైనా కండిషన్ ఉందని మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. సో బేసిక్లీ హిస్టరీ, హార్మోన్ టెస్ట్, ఈ హార్మోన్ టెస్ట్ లో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, E2, టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్ అండ్ థైరాయిడ్ అండ్ షుగర్స్ ఇవన్నీ కంపల్సరీగా చేయాలి. బికాస్ థైరాయిడ్ ప్రాబ్లమ్ సివియర్ గా ఉన్నా, ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్ ఉన్నా, హైపర్ ప్రొలాక్టినిమియా ఉన్నా, షుగర్స్ కూడా అబ్నార్మల్ గా ఉండే వాళ్ళకి కూడా స్పర్మ్ పారామీటర్స్ అబ్నార్మల్ గా చూస్తాం. సో ఈ హార్మోన్ టెస్ట్ వల్ల మనకి ఫంక్షనింగ్ ఆఫ్ ద టెస్టిస్ ఎలా ఉందని వీ కెన్ ఐడెంటిఫై. వీ కెన్ నో వెదర్ ఇట్ ఈస్ టెస్టిక్యులర్ కాజ్ అజోస్పర్మియా ఆర్ obstructive cause azoospermia or they're having any hypo condition. So then we go for the truss. Next is obstruction అనేది మనం లాగా మనకి అనిపిస్తే అప్పుడు then we should go for the truss అంటే transrectal ultrasound where we can identify where the obstruction is. సో అబ్స్ట్రక్షన్ ఉండి అజోస్పర్మియా అంటే జీరో కౌంట్ వచ్చే వాళ్ళకి యూజువలీ ట్రీట్మెంట్ ఇంకా ఈజీగా ఉంటుంది. బికాస్ అబ్స్ట్రక్షన్ అంటే వాళ్ళ టెస్టిస్ అంతా బాగా పనిచేస్తుంది కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళకి ఏం చేస్తామంటే మనం టెస్టిస్ లోంచి డైరెక్ట్ గా స్పర్మ్ తీసి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్పర్మ్ దొరికే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో బేసిక్ ఎవాల్యుయేషన్ స్టార్ట్స్ with doing a history, examination, your scan and the Doppler. So now, how do we treat each of this condition? ఇప్పుడు ఏ కండిషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఓన్ స్పర్మ్ తో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సే ఇఫ్ ఇట్ ఇస్ హైపో కాసింగ్ అజోస్పర్మియా అంటే వాళ్ళకి హార్మోన్స్ అనేవి బాడీలో సరిగ్గా ప్రొడక్షన్ లేదు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఆ హార్మోన్స్ అనేవి సప్లిమెంట్ చేస్తాం. లైక్ ఎల్హెచ్ అనే హార్మోన్ స్పర్మ్ లో జనిస్తుంది, అంటే స్పర్మ్ పుట్టడానికి ఎక్కువగా అవసరం పడుతుంది. సో ఆ ఎల్హెచ్ సప్లిమెంటేషన్ అంటే హెచ్సిజి ఆర్ హెచ్ఎంజి ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తూ ఈ స్పర్మోజెన్సిస్ అనేది మనం ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ సెల్ఫ్ గా వాళ్ళ ఓన్ గా స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేసేలాగా మనం వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఈ హైపో కండిషన్ ఉండే వాళ్ళు యూజువలీ ఈ ఇంజెక్షన్స్ తీసుకుని స్పర్మోజెన్సిస్ స్టార్ట్ అవడానికి వాళ్ళకి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. సో ఒకవేళ మీకు ఈ హైపో ఎలా తెలుస్తుంది మీకు, మీ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ అన్ని బాగా తక్కువ వెరీ లోగా ఉండొచ్చు. Sometimes we've also seen patients with LH and FSH values less than 1 and also testosterone value కూడా బాగా తక్కువ ఉండొచ్చు. సో ఇది తక్కువగా హార్మోన్స్ ఉండే వాళ్ళకి మనం హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి సప్లిమెంట్ చేసి వాళ్ళ ఓన్ గా టెస్టోస్టెరాన్ స్పర్మ్ ప్రొడక్షన్ అయ్యేలాగా మనం చేస్తాం. సో ఇలా చేసే వాళ్ళకి దే మైట్ టేక్ టైం. వీళ్ళకి 1 month 2 months లో ఈ ప్రొడక్షన్ అనేది జరగదు. బికాస్ దే మైట్ టేక్ అట్లీస్ట్ 6 months to 1 year టైం ఆల్సో. బికాస్ వాళ్ళకి నార్మల్ గా స్టార్టింగ్ నుంచి వాళ్ళ ప్రొడక్షన్ అనేది జరగాలి కాబట్టి 1 year వరకు కూడా వాళ్ళకి టైం తీసుకోవచ్చు ఈ హైపో కండిషన్ ఉండే వాళ్ళకి. బట్ we've seen patients who responded very well. They took 6 months, they took 1 year, but they start producing their own sperms. సో వాళ్ళు ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తే స్పర్మ్స్ తో వాళ్ళు ఇజాక్యులేట్ స్పర్మ్స్ తో కూడా వాళ్ళు సింపుల్ గా ఐయుఐ కూడా ట్రై చేసుకోవచ్చు. ఒక స్పర్మ్ ప్రొడక్షన్ మరీ ఐయుఐ కి చేసేంత ఎక్కువగా లేకపోయినా ఆ స్పర్మ్ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ తో వాళ్ళు ఐవీఎఫ్ కూడా చేయించుకోవచ్చు. So hypo condition is a treatable condition where you can produce sperms and you can get pregnant with the own sperm. Next is testicular cause.
ఇప్పుడు టెస్టిక్యులర్ కార్డ్స్ అంటే వీళ్ళకి ఆ టెస్టెస్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. ఇప్పుడు క్రానిక్‌గా టెస్టెస్ పనిచేయకపోతే కొంతమందికి టెస్టెస్ సైజే బాగా చిన్నగా ఉండొచ్చు. ఫర్మ్‌గా అంటే గట్టిగా అయిపోయి, ఫర్మ్‌గా అయిపోయి ఆ టెస్టెస్ పనిచేయకుండా అయిపోవచ్చు. సో, అలా ఉంది అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? సేమ్ విత్ ద హార్మోన్స్. ఈ హార్మోన్ టెస్ట్‌లో ఆ టెస్టెస్ అనేది అసలు పనిచేస్తుందా లేదా? పనిచేస్తే మనకి ఎంతవరకు స్పెర్మ్ తీసే అవకాశాలుంటాయి అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో, ఇట్లా ఉండే వాళ్ళకి యూజువల్లీ మనకి ఎజోస్పర్మియా కండిషన్ అదర్ దెన్ ద హైపో కండిషన్ ఉండే వాళ్ళకి మనం ఎలా స్పెర్మ్ తీస్తాం టెస్టోస్టెరాన్ ఇట్ ఇస్ కాల్డ్ యాస్ టీజర్ అంటే టెస్టిక్యులర్ స్పెర్మ్ ఆస్పిరేషన్. సో, ఈ స్పెర్మ్ అనేది బయటికి రావట్లేదు కాబట్టి జీరో కౌంట్ అని వస్తుంది కాబట్టి ఒకవేళ టెస్టిస్ లో స్పెర్మ్స్ బాగా ప్రొడక్షన్ జరిగే వాళ్ళకి డైరెక్ట్ గా టెస్టిస్ లోంచి మనం నీడిల్ వేసి ఈ స్పెర్మ్స్ అనేవి బయటికి తీస్తాం. సో, ఇలా తీసిన స్పెర్మ్ తో నేచురల్ గా ప్రెగ్నెన్సీ అనేది జరగవు. బికాస్ ఆ టెస్టిస్ నుంచి తీసే స్పెర్మ్ కి కదలికలు ఎక్కువ ఉండవు. స్పెర్మ్ మొటిలిటీ అనేది ఎక్కువగా ఉండదు. సో, అలా తీసిన స్పెర్మ్ కి మనం ఇక్సీ అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. వైఫ్ కి కూడా ఐవీఎఫ్ చేసి ఆవిడ ఎగ్ బయటకి తీసి ఈ స్పెర్మ్ అనేది ఆ ఎగ్ లోకి మనం ఇంజెక్ట్ చేస్తాం. సో, testicular sperm usually we can do only IVF or ICSI. We cannot do an IUI or a natural pregnancy cannot be tried with a testicular sperm. సో, ఈ టెస్టిస్ లోంచి మనకి స్పెర్మ్ దొరికే అవకాశాలు ఎక్కువగా అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా వాళ్ళకి చూస్తాం. ఇప్పుడు వాళ్ళకి టెస్టిస్ ఫంక్షనింగ్ అంతా బావుంది. హార్మోన్ లెవెల్స్ అంతా బావున్నాయి. ఏం ప్రాబ్లమ్ లేదు. స్కాన్ అంతా బావుంది. కానీ ఎక్కడో వచ్చే దారిలో వాళ్ళకి అబ్స్ట్రక్షన్ ఉంది. యూజువల్లీ ఈ అబ్స్ట్రక్షన్ అనేది క్లియర్ చేయడం చాలా చాలా కష్టం. కొంతమంది సర్జరీ చేసి అబ్స్ట్రక్షన్ క్లియర్ చేయొచ్చు అని అడగొచ్చు. బికాస్ ద వాస్ డిఫరెన్స్ అండ్ ఎజాక్యులేటెడ్ డక్ట్ ఆర్ వెరీ థిన్ స్ట్రక్చర్స్. సో, ఆటికి సర్జరీ చేసి మళ్ళీ మనం రెస్టోర్ చేయడం కన్నా సింపుల్ టీజా పద్ధతిలో వాళ్ళకి ఇక్సీ చేసే పద్ధతి ఇంకా ఈజీగా ఉంటుంది. బికాస్ ఈవెన్ ద ప్రొసీజర్స్ లేటర్ ఆన్ అగైన్ దే మైట్ హ్యావ్ అబ్స్ట్రక్షన్. సో, అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా వాళ్ళు డెఫినెట్ గా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఎజోస్పర్మియా వచ్చింది అంటే ప్లీజ్ మీట్ యువర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, get the hormones done, identify what is the cause of azoospermia. Definitely obstructive azoospermias have very high rate of getting sperms in a TISA. So TISA లో మనం ఆ sperms తీసి egg లోకి ఇంజెక్ట్ చేసి మీ ఓన్ sperm తో మీకు ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మనం చేయొచ్చు. So this is for obstructive azoospermia. The treatment would be testicular sperm aspiration. నెక్స్ట్ అన్నిటికన్నా కష్టమైన ప్రాబ్లం ఏంటంటే టెస్టిక్యులర్ కాజ్. ఇప్పుడు ఈ టెస్టిక్యులర్ కాజ్ ఉండే వాళ్ళకి ఏంటంటే టెస్టిస్ ప్రాబబ్లీ ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ కాసెస్ లో బిఫోర్ ఇఫ్ దే హ్యాడ్ అన్‌డిసెండెడ్ టెస్టిస్ లేకపోతే టెస్టిస్ వేరే ఎక్కడైనా ఇంక్వైనల్ రీజియన్ లో గానీ, అబ్డామిన్ లో గానీ వేరే చోట ఉంది. స్క్రోటంలో లేకుండా. సో అట్లాంటి వాళ్ళకి రెస్టోర్ చేసి ఆ టెస్టిస్ ని మళ్ళీ మనం స్క్రోటంలో తీసుకొచ్చి పెట్టినా కూడా ఆ టెస్టిక్యులర్ ఫంక్షన్ అనేది వాళ్ళకి మళ్ళీ రీగెయిన్ అయ్యి ఆ టెస్టిస్ పనిచేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో క్రానిక్ గా టెస్టిస్ పనిచేయకుండా ఉండిపోయి లైక్ ఆర్థరైటిస్ లైక్ 13-14 ఇయర్స్ అప్పుడే వాళ్ళకి పివటల్ ఏజ్ గ్రూప్ లో టెస్టిస్ డ్యామేజ్ అయ్యి అప్పటి నుంచి పని చేయకుండా ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఆ టెస్టిస్ ని పనిచేసే పద్ధతిలో చేయడం మనకు కష్టం అవుతుంది. సో వాళ్ళకి కూడా హార్మోన్స్ అనేవి బాగా రేజ్డ్ గా ఉంటాయి. ద హార్మోన్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ లైక్ ద ఎఫ్ఎస్హెచ్ if it is very very high or the testosterone value is very low or if the testicular volumes are very low. సో అట్లాంటి వాళ్ళకి పిజ్జాలో స్పర్మ్ దొరికే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ గా మనం మైక్రోటెస్సీ అంటే మైక్రోస్కోప్ ద్వారా టెస్టిస్ మీద చిన్న ఇన్సిషన్ ఇచ్చి దాంట్లో స్పర్మ్స్ అనేవి మనం వెతికి ఎక్కడైతే స్పర్మటోజెన్సిస్ జరిగి స్పర్మ్ కనిపిస్తుందో ఆ స్పర్మ్ అనేది మనం బయటకు తీస్తాం. సో దిస్ ఇస్ అడ్వాన్స్ ప్రొసీజర్ కాల్డ్ as మైక్రోటెస్సీ. బట్ ఈ మైక్రోటెస్సీ ప్రొసీజర్ వెళ్లే ముందు కూడా ఒకవేళ టెస్టిక్యులర్ కాజ్ ఉంటే మనకి ఆల్వేస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనం జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవాలి. హస్బెండ్ కి జెనెటికల్ టెస్టింగ్ చేసుకొని జెనెటికల్ ఇష్యూస్ ఏమీ లేవు అని ఐడెంటిఫై చేసుకున్న తర్వాతే మనం ఈ సర్జికల్ ప్రొసీజర్స్ అనేది దానికి వెళ్తాం. యూజువల్లీ అబ్స్ట్రక్టివ్ కాజ్ ఉండే వాళ్ళకి అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఇస్ బయలాటరల్ absence of vas డిఫరెన్స్ అంటారు. దట్ ఇస్ కండిషన్ వేర్ బోత్ ద సైడ్స్ vas డిఫరెన్స్ ఇస్ absent. సో ఈ ఒక్క కండిషన్ ఉండే వాళ్ళకి మనం జెనెటిక్ టెస్టింగ్ అన్ని చేస్తాం. బట్ అదర్వైజ్ సింపుల్ అబ్స్ట్రక్షన్ వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ అనేది అవసరం ఉండదు. బట్ టెస్టిక్యులర్ కాజ్ ఉండే వాళ్ళకి మటుకు ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వి విల్ గో ఫర్ టీజా అండ్ సీ ద టిష్యూ. ఇఫ్ దాంట్లో స్పర్మ్ దొరకకపోతే దెన్ వి షుడ్ థింక్ ఆఫ్ మైక్రో టెస్టింగ్. సో బేసిక్ గా ఇప్పుడు ఈ పిజ్జా చేస్తున్నప్పుడు సింపుల్ ప్రొసీజర్ లో మనకి స్పర్మ్ దొరకకపోతే ఈ టిష్యూని మనం టెస్టింగ్ అనేది పంపిస్తాం. బికాస్ దాంట్లో ఏంటంటే కొంతమందికి స్పర్మటోజెన్సిస్ అంటే స్పర్మ్ పుట్టి మెచ్యూర్ గా స్పర్మ్ లాగా పెరగాలి. కొంతమందికి టెస్టిస్ లో ఏమవుతుంది స్పర్మ్ పుట్టినా కూడా మెచ్యూరేషన్ అరెస్ట్ ఉంటుంది. అంటే మెచ్యూర్ అవ్వకుండా స్పర్మ్ అరెస్ట్ అయిపోయి ఉండిపోతుంది.
లేకపోతే స్పర్మ్స్ అనేవి అసలు పుట్టవు. దట్ ఈస్ కాల్డ్ సర్టర్లీ ఓన్లీ సెల్ సిండ్రోమ్ ఆర్ మెచ్యురేషన్ అరెస్ట్ ఆర్ హైపోస్పెంటోజెనిసిస్. సో ఇట్లాంటి కండిషన్ ఉండే వాళ్ళకి వీ హ్యావ్ టు ఎక్స్‌ప్లెయిన్ దెమ్. సో ఇలా ఉండే వాళ్ళకి మటుకు ప్రోగ్నోసిస్ అంటే స్పెర్మ్ దొరికే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అది మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ ప్రొసీజర్స్ అనేవి చేస్తాం. ఓన్లీ దీస్ కండిషన్స్ దే హ్యావ్ వెరీ లెస్ రిట్రీవబిలిటీ రేట్స్. But other conditions like a normal obstruction or if the testicular hormones are good or if there is a hypo అందరికి ఇలా ఒక కండిషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ స్పర్మ్ తో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇస్ రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్. సో రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ వాళ్ళకు కూడా యూజువలీ వాళ్ళ హిస్టరీలో ఈ యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు వైట్ కలర్ గా యూరిన్ రావడం లేదా స్మెల్ రావడం. సో ఇదేంటంటే వీళ్ళకి బయట ముందుకు రాకుండా ఈ స్పర్మ్ అనేది రిట్రోగ్రేడ్ బ్యాక్ యూరిన్ బ్లాడర్ యూరిన్ లోకి వెళ్తుంది కాబట్టి యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి స్పర్మ్స్ అనేది బయట. సో ఇట్లాంటి టెస్ట్ ఈ కండిషన్ కూడా మనం టెస్ట్ చూసుకొని ఐడెంటిఫై చేసుకొని మెడికల్ గా కూడా ఈ కండిషన్ ని మనం ట్రీట్ చేస్తే ఈ స్పర్మ్స్ అనేవి రిట్రోగ్రేడ్ కాకుండా ఫ్రంట్ ముందు ఇజాక్యులేట్ అయ్యి నార్మల్ గా స్పర్మ్స్ వచ్చినా కూడా మనం ట్రీట్ చేయాలి. So these are the conditions where azoospermia is identified and how we can treat azoospermia. So for all the men who is watching this or who has history of azoospermia, if you are diagnosed with azoospermia, you need not worry. Definitely there are various treatments where we can identify the cause and treat the cause, and you can father your child with you can be the biological father. You can get pregnant with your own sperm. So next, ఇప్పుడు how can we prevent from having this azoospermia? సో యూజువలీ ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి అంటే ముందు స్పర్మ్స్ బాగానే ఉన్నాయి, లేటర్ ఆన్ మాకు ఎజోస్పర్మియా వచ్చింది. ముందు స్పర్మ్స్ అట్లీస్ట్ ఒక 5 మిలియన్స్ వరకు కనిపించాయి, బట్ లేటర్ ఆన్ 0 స్పర్మ్ కౌంట్ వచ్చింది. ఎందుకు వస్తుంది ఇట్లా? సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం స్పర్మ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒక 5 to 6 మిలియన్స్ కనిపించాయి అనుకున్నప్పుడు అంటే యూ లుక్ ఇన్ టు యువర్ యాజ్ ఐ టోల్డ్ యు ద హిస్టరీ లైక్ హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండకూడదు, రేడియేషన్ కి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండకూడదు, కెమికల్ పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండకూడదు, టైట్ గా అండర్ గార్మెంట్స్ వేసుకోకూడదు, ఎక్కువగా హాట్ వాటర్ లో యూ షుడ్ నాట్ టేక్ హాట్ టబ్ బాత్స్. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సెల్ ఫోన్ అనేది ఫ్యాన్ పాకెట్స్ లో పెట్టుకోకుండా ఇట్లా ప్రికాషన్స్ తీసుకుంటే ఆ కండిషన్స్ వర్సన్ అవ్వకుండా ఉంటాయి. And also, if you're having any swellings in the testes, please go and meet your fertility specialist, get the examination done, and get a scan done to see if there is any varicocele. So if this is treated, then further worsen avukunda situation అనేది మనం ముందే ట్రీట్ చేసుకోవచ్చు. And also what diet you can take to get to improve your sperm parameters. Usually nuts, different nuts like walnuts gaani, soap badams gaani, ఈ nuts అనేవి మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. And also green leafy vegetables, colored fruits and egg. సో ఇవన్నీ కూడా మీకు డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ స్పర్మ్ పారామీటర్స్ కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వేరియస్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ ఇప్పుడు ఎజోస్పర్మే కాకుండా కొంచెం స్పర్మ్ పారామీటర్స్ ఆల్టర్డ్ గా ఉన్నాయి, సే లైక్ మోటిలిటీస్ లో or morphology is low. So itla unde వాళ్ళకి కూడా you can take vitamin C rich diet, vitamin D rich diet, like citrus fruits తీసుకోవడం, లేకపోతే almonds తీసుకోవడం, egg తీసుకోవడం, ఇట్లా డైట్ తీసుకోవచ్చు. And also antioxidants which are rich in zinc, L-carnitine and CoQ enzyme. So ఇట్లాంటి antioxidants కూడా it will improve the sperm parameter. So that's it about azoospermia. So I hope you had a small clip about azoospermia. So zero count unde vallu eppudu they don't get scared about it. Please meet your fertility specialist. Definitely we will try to help you. Zero count unna sare mee sperm tho pregnancy vache avakasalu chaala untayi. So please don't miss that opportunity. And if you have any questions, I can answer the question. Okay, what is the best treatment for zero sperm? So best treatment for zero sperm, mostly it is testicular sperm aspiration only. So first of all, we have to identify and make చెప్పినట్టు what is the cause of zero sperm. Hormonal cause అంటే hypo condition అయి ఉంటే definitely ఆ condition మనం treat చేయొచ్చు. మీకు injections ఇస్తాం మెయిన్ గా. ఈ injections అనేవి weekly once or weekly twice అనేవి ఉంటాయి injections. సో ఇంజెక్షన్స్ తీసుకొని మనం ఆ కండిషన్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఒకవేళ ఇది హైపో హార్మోనల్ వల్ల వచ్చిన కండిషన్ అయితే, లేదు అబ్స్ట్రక్షన్ వల్ల లేకపోతే టెస్టిక్యులర్ కాజ్ వల్ల వచ్చిన కండిషన్ అయితే ఇంజెక్షన్స్ పెట్టి అట్లీస్ట్ 4 to 6 weeks వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ పెట్టి దెన్ వి విల్ ప్లాన్ ఫర్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అంటే టెస్టిస్ లోంచి డైరెక్ట్ గా మనం స్పర్మ్స్ తీసి ఎగ్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో టీజా ఆర్ అన్ అడ్వాన్స్డ్ మైక్రో టెస్టీ విల్ హెల్ప్ యూ విత్
zero count. These two techniques will help to retrieve the sperm from the testes. How can I get pregnant if my husband has azoospermia? So, as I told Andy before in the discussion itself, azoospermia unte first you have to get yourself evaluated. Husband sperm centrifuge చేసి పిల్లెట్ లో చూస్తాము. కాన్సన్ట్రేట్ చేసిన పిల్లెట్ లో we should see నిజంగానే అది అజోస్పర్మియానా లేకపోతే క్రిప్టోజోస్పర్మియా అంటారంటే మనం సెంట్రిఫ్యూజ్ చేసిన పిల్లెట్ లో కాన్సన్ట్రేట్ చేసిన పిల్లెట్ లో చూస్తే కొంతమంది 2-3 స్పర్మ్స్ కనిపిస్తాయి. సో అట్లా కనిపించినప్పుడు ఏం చేస్తామంటే ఆ స్పర్మ్స్ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇజాక్యులేట్ ఇచ్చిన స్పర్మ్స్ కొన్నిన్నా మనకు కనిపించినా కూడా మనకు ఫ్రీజింగ్ ఆప్షన్ ఉంటుంది. సో అలా ఫ్రీజ్ చేసుకొని మనం పూల్ చేసుకొని స్పర్మ్స్ ఆ పూల్ చేసుకున్న స్పర్మ్ తో కూడా ఇక్సీ అంటే ఐవీఎఫ్ కన్నా ఇక్సీ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ ఫర్ దిస్ కండిషన్. సో అజోస్పర్మియా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మ్ చేసుకోవాలి అజోస్పర్మియా కాదా అని. ఏ టైప్ ఆఫ్ అజోస్పర్మియా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడు ఐడెంటిఫై చేసుకొని ఆ కండిషన్ కి మెడికల్ మేనేజ్మెంట్ ఫస్ట్ అవసరం అవుతుందా లేదో చూసుకొని వీలైతే అవసరమైతే ఇచ్చి then we'll go for testicular sperm aspiration. సో ఆ టెస్టిస్ లోంచి తీసిన స్పర్మ్ అప్పుడు మనం సైమల్టేనియస్ గా వైఫ్ ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి బికాస్ వీ హ్యావ్ టు కీప్ హర్ రెడీ ఫర్ స్టిమ్యులేషన్. బికాస్ టెస్టిస్ నుంచి తీసిన స్పర్మ్ మనం ఐయుఐస్ చేయలేము. డెఫినెట్ గా మనం ఇక్సియా చేయాలి. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటే ఎగ్ లోకి మనం ఈ స్పర్మ్ ని ఇంజెక్ట్ చేయాలి. సో తనకి టెస్టిస్ టీజా చేసిన రోజు హస్బెండ్ వైఫ్ కి కూడా ఎగ్ పికప్ చేసి ఆ ఎగ్ లోకి టీజా టెస్టికులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ తీసిన స్పర్మ్ ని మనం ఎగ్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. That is how we can treat. What are the stages of azoospermia? So stages of azoospermia ఏమి ఉండవండి. And different types ఉంటాయంటే as I told you pre-testicular, testicular and post-testicular like either it's an obstructive cause or non-obstructive cause. So obstruction as I told you infections వల్ల previous surgeries వల్ల any tuberculosis history వల్ల ఈ obstruction అనేది రావచ్చు. There is an obstructive cause. Then next is non-obstructive cause which is caused within the testis. అంటే testis సరిగ్గా ఫంక్షనింగ్ అవ్వకపోవడం వల్ల ఈ non-obstructive గా ఈ ప్రాబ్లమ్స్. సో ఈ రెండు కారణాల వల్ల అజోస్పర్మియా రావచ్చు. స్టేజెస్ అనేవి ఏమి ఉండవు. సో దీస్ ఆర్ టూ టైప్స్, టూ కాసెస్ వై యూ విల్ హ్యావ్ అజోస్పర్మియా. సో గుడ్ ఈవినింగ్ మ్యామ్. Ma'am, can zero sperm count be cured, ma'am? Yeah, the zero sperm count to be cured ante, as I told you, what is the cause of zero sperm count we need to identify. If it is curable, say it is because of hypo, yes, we can give injections and cure it. And if it is an obstruction, we cannot cure the condition. We have to do a testicular sperm aspiration to get you pregnant and do an ICSI. We cannot cure that obstruction. And if it is testicular cause, the testis is not functioning at all. Say because the FSH values are very high, testis బాగా చిన్నగా అయిపోయి అసలు ఫంక్షనింగ్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి మాటకు ఈ ఎదర్ టీజా కానీ మైక్రోటీజాలో కానీ స్పర్మ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ ఒక్క కండిషన్ ఉన్న వాళ్ళకి మటుకు ఆర్ ఇఫ్ మీకు టీజా చేసి బాప్సీ చేసిన వాళ్ళకి ఒకవేళ మెచ్యురేషన్ అరెస్టల్ వచ్చినా సర్టోన్లీ ఓన్లీ సెల్ అని వచ్చినా ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి మటుకు we have to think of third party, that is donor sperm. So ఇది ఒక్క కండిషన్ కి మనం థర్డ్ పార్టీ డోనర్ స్పర్మ్ కి వెళ్ళాల్సి వస్తుంది. బట్ మిగతా ఎదర్ టీజా ఆర్ మైక్రోటీజీ వల్ల మనం మైక్రోటెస్టీ వల్ల మనం ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ఓన్ స్పర్మ్ ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేయొచ్చు. Is there any latest invention or treatment for azoospermia? Yeah, the basically micro-TC is the advanced condition which we are using at Oasis also because we have a special androlife here at Oasis. Andrologists, they take care of all these difficult procedures also. So micro-TC and a procedure, advanced condition where we can also try to retrieve sperms from testicular cause azoospermia. Like small testes undi hormones ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ మైక్రోటెస్టీ ప్రొసీజర్ తో at least we can try to retrieve the sperms, but I would say the chances of retrievability in such conditions would be around 20 to 30%, but at least we can try. So this is the most advanced procedure. It's called as microtesting. So good evening ma'am, how much minimum sperm count is needed for
IUI. Okay, so IUI ki at least మనకి 10 to 15 millions వరకు అన్న sperms ఉండాలి because normal count is more than 15 millions per ml. Motility at least 30% is normal, but for IUI at least from 25 to 30% ఉన్న సరిపోతుంది. And morphology of the sperm normal is 4%. So for IUI at least 2 to 4% అక్కడ ఎక్కడన్నా 2 to 4% వరకు sperms ఉన్నా కూడా IUI కి మనం morphology 2 to 4% morphological normal sperms ఉన్నా కూడా IUI కి మనం యూజ్ చేయొచ్చు. So 10 to 15 million count with 20 to 30% motility with 2 to 4% morphology. So ఈ counts ఉన్న వాళ్ళు కూడా IUI ట్రై చేయొచ్చు. If it is less than 10 million or less than 5 million, that is when you should think of IVF. Okay, so what decreases the sperm count? So what decreases the sperm count under various conditions? Now we are seeing a lot of male infertility patients. It could be because of the stress factors. It could be because of the lifestyle. Excess caffeine intake, smoking, alcohol, radiation exposures, while occupation, night duties, stressful life, and radiation, chemical exposures, pesticides exposures, all these can decrease the sperm count. So these are all the lifestyle which is causing in decreased sperm count. So, or if there is any, as I told you in my whole presentation, history of mumps or any infections, sexually transmitted diseases, tuberculosis history. So ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ స్పర్మ్ కౌంట్స్ అనేవి తక్కువగా చూస్తాం. Okay, then I think we're done with the questions now. And thank you very much. If you have any more doubts about azoospermia or male infertility, we have an andro-life clinic at Oasis. And we can also call on this helpline number. And thank you very much. I'll meet you next time with some other topic.